నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు కొనుగోలు నిలిచిపోయాయి. ఈనం ఆన్లైన్ సర్వర్ పనిచేయకపోవడంతో గత 3 రోజులుగా పసుపు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో మండిపడ్డ రైతులు వ్యవసాయ మార్కెట్ అద్దాలను ధ్వంసం చేశారు. రైతుల ఆగ్రహంపై వ్యవసాయ శాఖ అధికారిని అపర్ణ స్పందించారు. ఇక పాత బిడ్డింగ్ విధానంతో పసుపు కొనుగోలు చేస్తున్నట్లు చెప్తున్న వ్యవసాయ శాఖ అధికారితో మా నిజామాబాద్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వ్యవసాయ మార్కెట్లో పసుపుకు సంబంధించి ఒక సంక్షోభం ఏర్పడింది. 2-3 రోజులుగా ఇక్కడ ఈనాం పనిచేయకపోవడం, ఆన్లైన్ విధానం పనిచేయకపోవడంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మార్కెట్ అంతా కూడా పసుపుమయంగా మారింది. మార్కెట్కు పసుపు తీసుకొచ్చిన రైతులు కొనుగోలు లేకపోవడంతో కొనుగోలు నిలిచిపోయాయి. దీంతో రైతుల ఆవేశంతో ఆ కార్యాలయం సంబంధించిన అద్దాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇదే విషయం పైన మాట్లాడే మనతో పాటు అపర్ణ గారు అధికారి ఇక్కడే ఉన్నారు. మేడం, అసలు ఏం జరిగింది, ఎందుకు కొనుగోలు నిలిచి? వ్యవసాయ మార్కెట్ నిజామాబాద్ వచ్చేసి ఈనాం ప్లాట్ఫామ్ మీద ప్రతి ట్రాన్సాక్షన్ నడిచే రెగ్యులేటెడ్ మార్కెట్ అండి. సో రైతు తీసుకొచ్చే స్టాక్ గేట్ ఎంట్రీ నుంచి కూడా గేట్ ఎగ్జిట్ వరకు టోటల్గా ఈనాం అప్లికేషన్ మీదే అవుతుంది. సో ఇక్కడ మనకు మైగ్రేషన్ 1.0 అప్లికేషన్ నుంచి 2.0 అప్లికేషన్కి మైగ్రేషన్ ప్రాసెస్లో 1.0 అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది నిన్న మార్నింగ్ ఎర్లీ అవర్స్లో. అండ్ 2.0 అప్లికేషన్లో కంటిన్యూ చేయమని చెప్పారు. 2.0లో కొంచెం ఇబ్బంది అవుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్, కాబట్టి మేము 1.0 కొంచెం ఎక్స్టెన్షన్ ఇవ్వమనేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా పై అధికారులకు చెప్తే వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ రిక్వెస్ట్ మేరకి ఎస్ఎఫ్ఎస్సి వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తాము అని చెప్పారు 1 వీక్ వరకు. కానీ ఓరల్గా చెప్పినప్పటికీ మనకు ప్రాక్టికల్గా వాళ్ళు యాక్సెస్ ఇవ్వలేదు. సో దాని గురించి అనేసి మేము లాట్ ఐడి కానీ ఏది ఇష్యూ చేయలేకపోయాము. ఫర్దర్గా ఆన్లైన్ బిడ్డింగ్ కూడా ఏం జరగలేదు. దాని గురించి అనేసి కొంచెం డిస్క్రిపెన్సీ అయింది. ఇప్పుడు రైతులు కూడా ఈ విధానమే బాగుంది, ఈనాం బాగాలేదు అని అంటున్నారు. ఇదే కంటిన్యూ చేస్తారా, మళ్ళీ 2.0 అది కంటిన్యూ అవుతుందా? అది ఎప్పటి వరకు అవ్వచ్చు? అయితే ఇది టోటల్గా 2017 నుంచి ఈనాం ఇంప్లిమెంటేషన్లో ఉన్న మార్కెట్ సార్. సో అది దానికి కూడా ఈ టోటల్గా కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు 2 సార్లు కూడా ప్రైమ్ మినిస్టర్స్ ఎక్సలెన్సీ అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఫర్దర్గా రైతులు అలా అంటున్నారు. కాకపోతే ఎనీ యాక్షన్ ఫర్దర్ డెసిషన్ విల్ బి టేకెన్ యాజ్ పర్ అవర్ సీనియర్ అథారిటీస్. రేటు విషయంలో కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. రేటు రావట్లేదు, చాలా తక్కువ వస్తుంది. ఎవరైతే కొనుగోలుదారున్నారు వాళ్ళు అంతా కుమ్మకాయ అంతా చేస్తారు. లాస్ట్ ఇయర్ మనకి రేట్స్ వచ్చేసి ఈ టైంలో 13,000 మ్యాక్సిమం ప్రైస్ ఉండింది సార్. అంటే హై ప్రైస్ వచ్చేసి 13,000 ఉంది, మోడల్ ప్రైస్ వచ్చేసి 11,000 ఉండింది. ఇప్పుడు ఈ సీజన్లో హైయెస్ట్ ప్రైస్ 15,000 ఉంది. అంటే 1,500 నుంచి 2,000 వరకు డిఫరెన్స్ ఉంది. హై ప్రైస్ వస్తుంది ఫార్మర్స్కి మాత్రం హ్యాపీగా ఉన్నారు. రేట్స్ పరంగా మనకు అప్లికేషన్ పరంగానే కొంచెం డిస్క్రిపెన్సీ వచ్చింది అనమాట. ఆన్లైన్ విధానం కారణంగా అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అవుతుంది. మరో 2-3 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని చెప్పి ఇటు అధికారులు ఇటు వ్యాపారులు కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రైతులు మాత్రం ధరలు లేక ఇటు ఆన్లైన్ విధానం ఇదంతా సమస్యల కారణంగా పసుపు రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపుకు సంబంధించి ఒక